Hello, Andy. Great evening to one and all. This is Dr. Janardhan Murthy, functional lifestyle expert from WOW community. సో ఈవెన్ దో ఇది వర్కింగ్ డే అయినప్పటికి కూడా మీరందరూ ఇక్కడ మీటింగ్ అటెండ్ అవ్వడానికి జాయిన్ అవుతున్నారంటే కనుక మీ యొక్క హెల్త్ ఇంపార్టెన్స్ యువర్ గివింగ్ టు యువర్ హెల్త్ డినోట్స్. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దిస్ విల్ బి ఎ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో దోస్ హూ ఆర్ నాట్ కంఫర్టబుల్ with the language, you can just message me or you can contact the person who gave you the link, so that we can contact directly and we can discuss in English language or any other language which are comfortable with you. Thank you one and all. So before going to start the session, let's see from where you are locating. సో మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారు, జస్ట్ చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, సో దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ అండ్ ఎవ్రీ పర్సన్ నోస్ ఫ్రమ్ వేర్ డిఫరెంట్ పీపుల్ ఆర్ కనెక్టింగ్. యూ కెన్ మెసేజ్ మీ ఇన్ చాట్ బాక్స్ ఫ్రమ్ విచ్ ప్లేస్. ఫ్రమ్ రాంచీ, వెరీ గుడ్. ఫ్రమ్ హైదరాబాద్, నైస్, వెరీ గుడ్. From Vizag, very good. From USA, nice, nice. సో ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కూడా మనకు కనెక్ట్ అవుతున్నారండి. సో వెరీ నైస్ టు సీ యూ ఆల్ హియర్. ఇంకా మీరు చాట్ మెసేజ్ పెట్టవచ్చు, నో ప్రాబ్లం. లెట్ మీ స్టార్ట్ ద సెషన్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, ఐ వుడ్ లైక్ టు టెల్ మై స్టోరీ. బికాస్ సో బిఫోర్ ఒక 2 years బ్యాక్ చూసుకున్నట్లయితే కనుక, సో నేను కూడా ఒక 95 kgs ప్లస్ ఉండేవాడిని. సో దట్ డిఫరెంట్ డైట్స్ ట్రై చేయడము. సో అన్ని డైట్స్ ట్రై చేసిన తర్వాత అన్ని డైట్స్ తగ్గుతున్నాం, మళ్ళీ బరువు పెరుగుతున్నాం. సో దీనికి మెయిన్ కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి, వీటి మీద వర్క్ చేయకుండా మనం ఎన్ని డైట్స్ చేసినా కూడా యూజ్ లేదని తెలుసుకున్నాను. అండ్ ఆల్సో రీసెంట్గా సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే కనుక, మా ఫ్యామిలీలో సో మా నాన్నమ్మ గారు కొంచెం ఒబేస్గా ఉండేవారు, ఈవెన్ మా ఫాదర్ కూడా ఒబేస్గా ఉండేవారు. సో ఫాదరు లాస్ట్ 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారండి. సో ఎందుకంటే ఒబిసిటీ క్రానిక్గా ఉండడం వల్ల డయాబెటీస్ కూడా ఉంది. సో క్రానిక్ డయాబెటీస్, ఒబిసిటీ కలిపి లివర్ కంప్లైంట్ కింద చేయండి అనమాట. సో ఇప్పుడు లివర్ కంప్లైంట్ అంటే జనరల్గా మనకి ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు వస్తుంది. ఈవెన్ దో ఆల్కహాల్ తీసుకోనప్పుడు కూడా ఒబిసిటీగా ఉండడం అండ్ డయాబెటీస్ రెండు కాంప్లికేషన్స్లో సో 2 years బ్యాక్ సో ఎక్స్పైర్ అవ్వడం జరిగిందండి. సో అప్పుడు డిసైడ్ అయ్యాను నేను, డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఏ ఫ్యామిలీలో కూడా రాకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు నేను హెల్ప్ చేద్దామని, గైడ్ చేద్దాం పీపుల్ అని. లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీగా మనం ఎలా చేసుకోవచ్చు, సో ఇంట్లోనే ఉంటూ ఎలా హెల్త్ కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను ఈ యొక్క వావ్ కమ్యూనిటీతో కనెక్ట్ అయిన తర్వాత తెలుసుకున్నాను. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో ఆల్మోస్ట్ ఒక 20 kgs రిడ్యూస్ అయ్యాను. నౌ ఐ వాజ్ ఇన్ మై ఐడియల్ వెయిట్. సో నేను 2 yearsలో నేను వెయిట్ అంతా మెయింటైన్ చేసుకున్నాను అండి. హౌ టు మెయింటైన్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చాలా రకాల డైట్స్ ట్రై చేసి బరువు తగ్గుతున్నాం, బట్ మళ్ళీ వెంటనే బరువు పెరుగుతున్నాం. అంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే, మెయింటైన్ చేయకపోతే డెఫినెట్గా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, పీసీఓడి ఇష్యూస్ అండ్ ఆల్సో వెయిట్ కూడా డెఫినెట్గా మెయింటెనెన్స్ ఈజ్ ద కీ. సో ఇక్కడ మనం ఒక డైట్ ప్లాన్ కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్, జీవన విధానంలో శైలిలో కొంచెం మార్పులు చేర్పులు అంటే ఏమి లేదండి, ఇంట్లో ఫుడ్డే కొన్ని కరెక్షన్స్ చేసుకుంటాం అంతే. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోవడం, మంచి నిద్ర. సో మనకి 6 pillars అంటమాట: ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్ అండ్ ఆల్సో ప్రాపర్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. స్ట్రెస్ ఉంటే కనుక కొంచెం మెడిటేషన్, ఇంకా యోగా ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ అన్ని ప్లేన్స్లో వర్క్ చేసినట్లయితే, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకున్నట్లయితే మీరు అంత ఈజీగా మళ్ళీ బరువు పుట్ ఆన్ అవ్వరు. ఇది వావ్ కమ్యూనిటీలో మనం చేసేదండి. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, లెట్ మీ షేర్ మై స్టోరీ అండి. So this was my transformation story.
థ్యాంక్ యూ అండి. సో వితౌట్ డిలేయింగ్ లెట్ డైరెక్ట్లీ స్టార్ట్ ద సెషన్. టుడేస్ సెషన్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అంటే ఏముండయి ఉండొచ్చు? సో మీరు కూడా రకరకాల డైట్స్ ట్రై చేసి ఉంటారు. సో హెల్త్ కరెక్షన్స్ కోసం డెఫినెట్గా ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటారు. సో మీరు కనుక ఇంకా ఏదైనా ఇంతకు ముందు నాలాగా డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి బరువు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతున్నారు అంటే కనుక చాట్ బాక్స్లో ఎస్ అని మెసేజ్ పెట్టండి. సో దట్ అసలు ఏం మిస్టేక్స్ చేస్తున్నాం, మనం ఎలాంటి మిస్టేక్స్ మనం ఓవర్కమ్ చేయొచ్చు, ఎలా హెల్తీగా కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం 1-to-1 డిస్కస్ చేసుకోవచ్చు. ఇంటరాక్షన్ లాగా ఉంటుంది అండ్ ఆల్సో మోర్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఇంకా ఎవరైనా మీరు కనుక ఇంతకు ముందు డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి బరువు తగ్గి మళ్ళీ బరువు పెరిగినట్లయితే కనుక చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఎస్ అని చెప్పి. లెట్ మీ సీ ఎంతమంది ఎన్ని రకాల డైట్స్ ట్రై చేశారు. ఎందుకంటే ఇక్కడ మనం అటెండ్ అవుతున్నామంటే డెఫినెట్గా ప్రీవియస్ ఇది వర్కౌట్ కాకపోతే అటెండ్ అవ్వచ్చు. కొంతమంది మేబీ ఒక హెల్తీ అవేర్నెస్ సెషన్ కాబట్టి తెలుసుకోవడం కోసం కూడా అటెండ్ అవ్వచ్చు. ఐ అగ్రీ ఎవ్రీథింగ్. ఎస్ ఎస్ చాలా మంది మెసేజ్ పెడుతున్నారండి ఎస్ ఎస్ అని చెప్పి. సో డెఫినెట్గా మనం హెల్త్ కరెక్షన్స్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకుండా ఎన్ని డైట్స్ చేసినా కూడా వితౌట్ నో యూస్, అది మాత్రం పక్కా అండి. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్ వితౌట్ డిలేయింగ్. ఎస్. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అండి. వాట్ ఈజ్ వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అంటే కనుక వావ్ కమ్యూనిటీ, వీ బిలాంగ్స్ టు వావ్ కమ్యూనిటీ. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అన్నది ఒక హెల్త్ కమ్యూనిటీ అండి. లీడ్ బై ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నాము, న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉన్నారు. సో మా అందరి యొక్క కామన్ గోల్, కామన్ మిషన్ ఏంటంటే కనుక బై 2030 అట్లీస్ట్ ఒక 10 మిలియన్ పీపుల్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ నుంచి ఎలా మనం హెల్దీగా కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఒబెసిటీ కావచ్చు, పీసీఓడి కావచ్చు, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, వీటన్నిటిని కూడా మనం ఎలా హెల్దీగా ఇంట్లోనే ఉంటూ హౌ టు లూజ్ ఫ్యాట్ ఫ్రమ్ హోమ్, దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అండి. సో మనం కమ్యూనిటీలో ఏంటంటే పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తాం. సో ఎలా హెల్తీగా ఉండొచ్చు, ఎలా హెల్త్ కరెక్షన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఎడ్యుకేట్ చేసుకుని ఒక 90 days ప్లాన్ ఉంటుంది. సో 90 daysలో కమ్యూనిటీలో కనుక మీరు పక్కగా ప్లాన్ ఫాలో అయినట్లయితే ఈజీగా 10+ kgs రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో లెట్ స్టార్ట్ ద సెషన్. సో టుడేస్ సెషన్ ఈస్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో యాజ్ ఐ డిస్కస్ ఎర్లియర్, ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే సో ఫ్యాట్ లాస్ అనగానే డిఫరెంట్ డైట్స్ ట్రై చేసి ఉంటాం. నేను కూడా ఇంతకు ముందు మధ్య గారు డైట్ ట్రై చేసాము, లేదంటే ఉప్పు మానేయడం, లేదంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకోవడము, లేదంటే లిక్విడ్ డైట్స్ ట్రై చేయడం, క్రాష్ డైట్స్ ఇవన్నీ కూడా డెఫినెట్గా ట్రై చేసి ఉంటాం. బట్ అవి వర్కౌట్ కావట్లేదు అంటే కనుక ఒక రూట్ కాజ్ ఉంది. ఆ రూట్ కాజ్ మీద మనం వర్క్ చేయకుండా ఎంత మనం టెంపరీగా వర్క్ చేసినా కూడా రిజల్ట్స్ వస్తాయి, రావని కాదు. రకరకాల డైట్స్ ఇంటర్నెట్లో ఉన్నాయి, యూట్యూబ్లో దొరుకుతాయి. బట్ రిజల్ట్స్ వస్తున్నాయి, మళ్ళీ సస్టైన్ అవ్వకుండా మళ్ళీ పెరిగిపోతున్నారు బరువు అంటే అక్కడ మనం రూట్ కాజ్ మీద వర్క్ చేయకుండా ఓన్లీ టెంపరీ రిజల్ట్స్ మీద వర్క్ చేసినట్లు అర్థం. ఎప్పుడైతే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటారో, ఇందాక చెప్పినట్లు మంచి స్లీప్, ప్రాపర్ డైట్, కొంత ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో స్ట్రెస్ మేనేజ్మెంట్, సో అన్ని ప్లేన్స్లో వర్క్ చేసినట్లయితే మీరు హెల్దీగా బరువు తగ్గుతారు ఇంట్లోనే ఉండి. అండ్ ఆల్సో మీరు బరువు పెరగకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో జనరల్గా బరువు తగ్గాలి అనగానే అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే కనుక తక్కువ తింటారు. తక్కువ తినడం అంటే 4 ఇడ్లీ తినే దగ్గర 2 ఇడ్లీ తీసుకోవడం, లేదంటే రైస్ మానేసి చపాతీ తింటారు, లేదా వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తీసుకోవడం, అది కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం. సో క్యాలరీస్ మొత్తం కట్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల మీరు లాంగ్ స్టాండింగ్లో అది కంటిన్యూ చేయలేరు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 1 week స్ట్రిక్ట్గా చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ ఆకలేస్తుందని కొంచెం మళ్ళీ యాడ్ చేసేస్తారు. సో అలా ఏమవుతుందంటే అది మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అది వర్కౌట్ కాదు. అండ్ ఆల్సో మీరు తక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే బాడీలో మజిల్ లాస్ అయిపోతారు. ఎప్పుడైతే మీరు మజిల్ లాస్ అయిపోతారో వీక్ అయిపోతారు, నో యూస్ కదా. మీరు మళ్ళీ ఎప్పుడైతే మీరు డైట్ మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తారో ఎక్కడైతే మజిల్ లాస్ అయ్యారో అక్కడంతా కూడా మళ్ళీ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి మొత్తం మీరు షేప్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఈటింగ్ టూ లిటిల్ అనేది అది సజెస్టబుల్ కాదు. నెక్స్ట్ కొంతమంది రీప్లేస్మెంట్ షేక్స్ మీద రిలై అవుతారు. సో మనం నేను నేమ్ మెన్షన్ చేయడం అవసరం లేదు, మీ అందరికీ తెలుసు రీప్లేస్మెంట్ షేక్స్ అంటే ఏంటో. సో పూర్తిగా ఫుడ్ మానేస్తారు. మార్నింగ్ షేక్, ఈవినింగ్ షేక్,
మధ్యాహ్నం నచ్చినట్లు తినమంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. సో ఎప్పుడు కూడా మనం ఫుడ్ని రీప్లేస్ చేయకూడదు. ఫుడ్ ఈజ్ నాట్ రీప్లేసబుల్. ఇట్ కెన్ బి మేనేజ్డ్ విత్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్. సో అది కూడా మనం ఇంట్లోనే ఉండి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు తెలుసుకుందాం. నెక్స్ట్ కొంతమంది క్రాష్ డైట్స్ ఫాలో అవుతారు. సో పూర్తిగా లిక్విడ్స్ తీసుకుంటారు, లేదంటే హెవీ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా టెంపరీ రిజల్ట్స్ కోసం మాత్రమే. పెర్మనెంట్ రిజల్ట్స్ అంటే కనుక డెఫినెట్ గా హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్ ఈజ్ ఓన్లీ ద పెర్మనెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ ఒబెసిటీ ఆర్ ఫ్యాట్ లాస్ ఆర్ టైప్ 2 డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, ఫ్యాటీ లివర్, వీటన్నిటికీ కామన్ లింక్ ఏంటంటే ఒబెసిటీ. సో విల్ డిస్కస్. అండ్ ఆల్సో కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా మనకి న్యూస్ లో కూడా వచ్చిందండి, ఇది చాలా బాధాకరం. ఏంటంటే ఒక అబ్బాయి బరువు ఎక్కువ ఉన్నాడని చెప్పని సో ఎక్కడో యూట్యూబ్ లో చూసారంట. చూసి ఒక 2 months కంటిన్యూస్ గా లిక్విడ్ డైట్ మీద ఉన్నారంట. సో అలా తీసుకోవడం లేదంటే అది అతని ప్రాణాన్ని కూడా తీసే జరిగింది. ఇది వెరీ సాడ్ న్యూస్ మాట. సో అది ఎప్పుడు కూడా అలాగప్పుడు లిక్విడ్ జ్యూసెస్ మీద ఎప్పుడు రిలే అవ్వద్దు. ఎప్పుడు కూడా జ్యూసెస్ ఎప్పుడు కూడా మంచిది కాదండి. జ్యూసెస్ అంటే నథింగ్ బట్ షుగర్ వాటరే. ఎందుకంటే మనకి ఫ్రూట్స్ డైరెక్ట్ గా తీసుకుంటే అది మనకి ఉపయోగం. ఈవెన్ దో ఫ్రూట్స్ లో షుగర్స్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకి కొంత ఫైబర్ యాడ్ అవుతుంది, ఇంకా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మంచిని చేకూరుస్తాయి. మీరు ఓన్లీ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆ మొత్తం ఆ న్యూట్రియన్స్ అన్ని పోతాయి. ఓన్లీ జస్ట్ షుగర్ వాటర్ తీసుకున్నట్లే. సో ఎప్పుడు కూడా ఫ్రూట్స్ తినండి, జ్యూసెస్ అయితే సజెస్టబుల్ కాదు. బట్ డోంట్ వర్రీ. సో మనం ఎలా ఇంట్లో ఉండి సస్టైనబుల్ రిజల్ట్స్ ని ఎలా తెచ్చుకోవచ్చు మనం టుడే విల్ డిస్కస్. సో నెంబర్ 2 షాకింగ్ గా ఉన్నాయండి. సో మనకి వరల్డ్ వైడ్ లో మొత్తం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే కనుక రీసెంట్ గా ఇది యాక్చువల్ గా ఇంకా ఓల్డ్ స్టాటిస్టిక్స్, ఇంకా రీసెంట్ అంటే ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి చెప్పాలంటే కనుక. సో ఇండియా నీడ్స్ టు లూజ్ 73%. సో అర్బన్ ఇండియన్స్ అందరూ కూడా ఓవర్ వెయిట్ లో ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. అండ్ ఆల్సో ఇద్దరిలో ఒకరు కామన్ గా ఒబేస్ గా ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అండ్ ఆల్సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉన్నారంటే కనుక 28 years నుంచి 38 years ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ ఆఫ్ ఒబిసిటీతో సఫర్ అవుతున్నారని చెప్పి రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. సో బిఎంఐ చూసుకున్నట్లయితే ఆన్ అండ్ యావరేజ్ గా 25 కంటే ఎక్కువే ఉంటున్నారు చాలా మంది. 25 అంటే 18.5 నుంచి 24.5 లోపు ఉంటే అది ఐడియల్ బిఎంఐ అంటమాట. సో వాట్ ఈస్ బిఎంఐ అని కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాము. సో అందరిలో కూడా బిఎంఐ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్సెస్ వెయిట్ లోనే ఉంటున్నారు. ఆన్ అండ్ యావరేజ్ గా ఇండియా నీడ్ టు లూజ్ 11 kgs టు గెట్ హెల్దీ. సో హెల్దీగా అవ్వాలంటే ఒక యావరేజ్ చూసుకున్నట్లయితే ఇండియాలో 11 kgs ఎక్కువ ఉంటున్నారన్న రీసెంట్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. అండ్ ఆల్సో బై 2030 ఇండియన్స్, ఎక్స్క్లూజివ్ గా ఇండియన్స్ 27.8 అంటే ఆల్మోస్ట్ 100% లో 28% ఇండియన్స్ ఒబెసిటీ సఫర్ అవుతుందని చెప్పని బై 2030కి ఇది రీసెంట్ స్టాటిస్టిక్స్ అండి. అండ్ ఆల్సో ఒబెసిటీ అన్నది ఇప్పుడు రీసెంట్ గా మనకి గ్లోబల్ ఎపిడమిక్ అయిపోయింది. సో ఎపిడమిక్ అంటే మనకి ఏంటంటే సడన్ గా వస్తుంది. సో మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. ఈ ఒబెసిటీ వల్ల వచ్చే ఇంటర్లింక్డ్ కంప్లైంట్స్ ఏంటంటే కనుక డయాబెటీస్ టైప్ 2, పీసీఓడి లేడీస్ లో, ఫ్యాటీ లివర్, థైరాయిడ్, ఇవన్నిటి కూడా మెయిన్ ఇంటర్లింక్ ఏంటంటే ఒబెసిటీ. సో మనం మొదలు డిస్కషన్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటంటే కనుక వాట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఒక యావరేజ్ పర్సన్ హైట్, ఐడియల్ హైట్ కి ఐడియల్ ఎంత వెయిట్ ఉండాలి మెజర్ చేసేదే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో మనకు గమనించినట్లయితే మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ఎంత హైట్ ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారో చెక్ చేసుకోండి. సో ఐడియల్ వెయిట్ అయితే కనుక ఒక 5 feet ఉంటే 51 kgs ఐడియల్ వెయిట్, 5.1 ఉంటే 53 kgs, 5.5 ఉంటే 60 kgs, 6 feet ఉంటే 74 kgs మీ హైట్ తగ్గ ఐడియల్ వెయిట్. సో మీరు ఎంత హైట్ లో ఉన్నారు ఎంత వెయిట్ లో చెక్ చేసుకోండి. ఒకవేళ ఐడియల్ వెయిట్ లో ఉంటే వెరీ గుడ్. ఎక్సెస్ వెయిట్ లో ఉంటే కనుక డెఫినెట్ గా దిస్ ఈస్ ద హై టైం అండి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ రాబోతుంది. సో న్యూ ఇయర్ రిజల్యూషన్ లో ఇప్పుడే మీరు మీ యొక్క ఐడియల్ వెయిట్ రావడానికి రిజల్యూషన్ తీసుకోండి. సో పక్కన బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటంటే 18.5 కంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాము. 18.5 నుంచి 24.9 వరకు ఉంటే కనుక బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. ఇది ఎలా అంటే మనకి యావరేజ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ బై 100 తీసుకున్నట్లయితే అది మీ ఐడియల్ వెయిట్ మాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 160 centimeters ఉంటే కనుక 60 kgs ఈజ్ యువర్ ఐడియల్ వెయిట్. సో ఇది సింపుల్ ఫార్ములా అన్నమాట. సో నార్మల్ అయితే కనుక బిఎంఐ 18.5 24.9 ఉంటే కనుక నార్మల్ బిఎంఐ అంటాం. 25 to 29.9 ఉంటే కనుక ఓవర్ వెయిట్, 30 నుంచి 34.9 అంటే ఒబెసిటీ అంటాం. ఇంకా 35 కంటే ఎక్కువ ఉంటే బిఎంఐ ఎక్స్ట్రీమ్లీ ఒబియస్ అంటాం. సో ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఎంత
హైట్ ఉన్నారు ఎంత చెక్ చేసుకొని, ఒకవేళ కనుక హైట్ కంటే ఎక్కువ ఉంటే కనుక డెఫినెట్గా అర్జెంటుగా ముందు మీరు కనెక్ట్ అవ్వండి. మీకు ఎవరైతే లింక్ సజెస్ట్ చేశారో వాళ్ళు కనెక్ట్ అయ్యి మీరు హెల్తీగా ఇంట్లో ఉండి ఎలా ఫ్యాట్ లాస్ అవ్వచ్చో తెలుసుకోండి. సో జనరల్గా వింటుంటాం మనం ఎప్పుడైనా కూడా డిసీజ్ అనేది సడన్గా రాదండి. సో ఎక్స్క్లూజివ్గా మనకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం కదా, టైప్ 2 డయాబెటీస్ కానీ, పీసీఓడి కానీ, ఫ్యాటీ లివర్ కానీ, ఒబేసిటీ కానీ, ఇవన్నీ కూడా ఓవర్ ద పీరియడ్ ఇయర్స్ టుగెదర్ మన బాడీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ రూపంలో చూపిస్తున్నా కూడా వాటిని మనం ఓవర్లుక్ చేసేసి మన బిజీ షెడ్యూల్లో ఉండిపోయినట్లయితే కనుక ఒక రోజు అది మనకి ఒక స్ట్రోక్ రూపంలో, ఒక హార్ట్ అటాక్ రూపంలో, లేదా టైప్ 2 డయాబెటీస్ ఫామ్లో మనకి బయటపడుతుంది. సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో పూర్ ఈటింగ్ హ్యాబిట్, సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, అండ్ ఆల్సో మెయిన్ రీజన్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. దిస్ ఇస్ సెడ్ బై డాక్టర్ రే డి స్ట్రాండ్ అండి. ఇతను అమెరికన్ డాక్టర్ అన్నమాట. సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సరే ఓవర్ వెయిట్లో ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉంటే రిస్క్ ఏంటి అంటే కనుక టైప్ 2 డయాబెటీస్ రావచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. హై కొలెస్ట్రాల్ ఉంది అంటే ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాం, అండ్ విఎల్డిఎల్ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఈ లెవెల్స్ బట్టి మనం హార్ట్ హెల్త్ ఎలా ఉంది చెక్ చేసుకోవచ్చు. సో హై కొలెస్ట్రాల్ ఉందంటే ఆటోమేటిక్గా హార్ట్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది అని ఒక క్లియర్ ఇండికేషన్ అన్నమాట. సో హార్ట్ అటాక్స్ రావడానికి మెయిన్ కారణం కొలెస్ట్రాల్, హైపర్ లిపిడిమియా అంటాం, అండ్ ఆల్సో గాల్ బ్లాడర్ డిసీజెస్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవ్వడం, ఇవన్నీ కూడా రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సీట్లో చూసినట్టయితే మెంటల్ ఇల్నెస్. సో డిప్రెషన్లో ఉంటారు, ఎప్పుడు కూడా లోగా ఉండడం, సో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం, బయట తిరగలేకపోవడం, సో అందరూ నలుగురు ఒక 4 మాటలు అంటే మెంటల్గా ఇల్నెస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట ఓవర్ వెయిట్ వల్ల. సో ఇది చాలా డేంజరస్ కండిషన్. అండ్ ఆల్సో స్లీప్ యాప్ని అంటామండి. సో నిద్ర సరిగా పట్టదు, ఎందుకంటే ఆ స్లీప్ ఇది మనకి ఊపిరి ఉంటుంది కదా, ఆ ఎయిర్వే అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పడుకునేటప్పుడు సో ఈ డయాఫ్రమ్ అంతా కూడా మనకి ఈ ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే అబ్స్ట్రక్ట్ అయిపోవడం వల్ల ఈ యొక్క మనకి ఎయిర్వే అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. సో సరిగా నిద్రగా ఊపిరి అందదు, గురక రావడం గమనిస్తాం మనం ముందు. సో గురక ఏంటంటే బాగా పెద్దగా గురక పెట్టడం, దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు బాగానే పడుకుంటారు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది చాలా డేంజరస్ కండిషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నిద్రలోనే తెలియకుండా ఊపిరి పోయే అవకాశం కూడా ఉంటుందండి. ఇది చాలా డేంజరస్ కండిషన్. సో మనం డెఫినెట్గా స్లీప్ యాప్ని ఉంటే కనుక సిప్యాప్ మెషిన్స్ అంటమాట. సో బయట నుంచి మనం ఆక్సిజన్ పంపించినట్లయితే వాళ్ళు ప్రాపర్గా నిద్రపోగలరు. అది చాలా డేంజరస్ కండిషన్ అండి. డెఫినెట్గా మీరు బరువు తగ్గితేనే ఆ యొక్క స్నోరింగ్ కానీ స్లీప్ యాప్నియా కానీ హెల్తీగా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్. సో బరువు పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ స్పేస్ మధ్య ఈ కార్టిలేజ్ తగ్గిపోవడం వల్ల కూడా మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్స్ ఎక్కువ గమనిస్తాం మనం. మీరు గమనించినట్లయితే జనరల్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏజ్లో వచ్చే కంప్లైంట్, 50+ ఏజ్లో వచ్చే కంప్లైంట్ ఆస్టియోఆర్థరైటిస్. బట్ రీసెంట్ డేస్లో ఈ బరువు ఎక్కువ ఉండడం వల్ల ఆ ఎక్సెస్ బరువు అంతా కూడా మనకి మోకాలు, వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం, ఈ నీస్, యాంకిల్స్ మనకి ఎక్కువ ఈ వెయిట్ ని బేర్ చేయాల్సి ఉంటుంది. సో వాటి మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల ఇది త్వరగా అరిగిపోవడం అండ్ పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఫ్యాటీ లివర్ అండి. సో మనకి జనరల్గా ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా బాడీలో ఫ్యాట్ అన్నది ముందు లివర్ చుట్టూ చేరిపోతుంది. అక్కడ మనకి ఏంటి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫుడ్ తినకపోతే రేపు పొద్దున మళ్ళీ మీరు ఫుడ్ దొరకదేమో అని చెప్పేసి లివర్లో ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుంది. ఇన్ కేసు ఎప్పుడైనా కూడా మనం ఫుడ్ దొరకనప్పుడు అక్కడ నుంచి మనకి ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుంది, మనకు ఆ రోజు గడిచిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా ఫస్ట్ లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో ఇంతకుముందు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఫ్యాటీ లివర్ వచ్చేది, బట్ ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఫ్యాటీ లివర్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. అండ్ ఆల్సో సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ. సో వై ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్? అసలు బరువు పెరగడానికి గల కారణం ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అన్నిటికీ మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీని గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. సో ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో రిలీజ్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ మనకి ఈ పొట్ట భాగంలో ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఫుడ్ తింటామో ఆ ఫుడ్ గ్లూకోజ్ కింద మారుతుంది, ఎందుకంటే మన బాడీకి ఎనర్జీ కావాలి కదా. సో మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారి అది మన సెల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది. మన బాడీ అనేది కొన్ని కోట్ల సెల్స్తో ఫామ్ అవుతుంది. సో సెల్ మెయిన్ చూసినట్లయితే కనుక మనకి మైటోకాండ్రియా అంటాము,
సో వీటన్నిటి కూడా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తిన్న ఫుడ్ నుంచి అది గ్లూకోజ్ కింద మారి గ్లూకోజ్ అనేది సెల్లోకి ఎంటర్ అయితే అక్కడ మనకి ఏటీపీ కింద మారి ఎనర్జీ ఫామ్ లో మనం తిన్నా పడుకున్నా కూర్చున్నా కూడా మనకి ఎనర్జీ కావాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఇయర్స్ టుగెదర్ మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, రిఫైన్డ్ కార్బ్స్ తీసుకోవడం, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడు ఫుడ్ తిన్నా అది గ్లూకోజ్ కింద మారుతుంది. మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా అది ప్రోటీన్ కావచ్చు, వెజ్, నాన్ వెజ్ అని దానికి తెలియదు కదా. సో మీరు ఏ ఫుడ్ తిన్నా కూడా అది గ్లూకోజ్ కింద మారాల్సిందే. గ్లూకోజ్ కింద మారింది అంటే అది సెల్ వరకు వెళ్ళాలి కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అయిపోతుంది. ఇన్సులిన్ అనేది అది గ్లూకోజ్ ని సెల్ వరకు తీసుకెళ్ళడానికి ఒక క్యారియర్ లా పనిచేస్తుంది. అండ్ అక్కడ సెల్ దగ్గర మనకి ఒక కీ మెకానిజం లో కూడా పనిచేస్తుంది. అక్కడ మనకి ఇన్సులిన్ రెసెప్టార్స్ అంటాం, అంటే ఒక లాక్ అనుకోండి. సో ఇన్సులిన్ ఎప్పుడైతే వెళ్ళి ఆ లాక్ ఓపెన్ చేస్తుందో ఈ గ్లూకోజ్ అనేది సెల్ లోకి వెళ్తుంది. ఈ ఓవర్ ద ఇయర్స్ టుగెదర్ మనం ఈ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్కువ రిపీటెడ్ ఈటింగ్ తీసుకోవడము, ఆ తిన్న ఫుడ్ లో ఎక్కువ కార్బ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది, అంటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయిపోతుంది. సో ఒక 10 ఏళ్ళలో తినాల్సిన ఫుడ్ ని మనం ఒక 2 ఏళ్ళు తినేస్తే ఏమవుతుంది, ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయిపోయి ఓవర్ ద పీరియడ్ ఇన్సులిన్ అనేది రెసిస్ట్ అయిపోతుంది. అంటే ఇన్సులిన్ ఇంకా పని చేయదు. ఏమవుతుంది అప్పుడు గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్ లో ఉండిపోతుంది. సో దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. అది చాలా డేంజరస్ కండిషన్ కాబట్టి మన బాడీ ఏం చేస్తుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఇన్సులిన్ ఇంకో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఇన్సులిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. సో ఇదంతా కూడా ఫ్యాట్ కింద మార్చేసి లివర్ చుట్టూ, పొట్ట చుట్టూ సెంట్రల్ ఒబెసిటీ అంటాం. సో ఫేస్ భాగంలో మొత్తం బాడీ అంతా కూడా ఫ్యాట్ ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటామండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. ఒక బీపీ కానీ, షుగర్ కానీ, పీసీఓడి కానీ ఏదైనా 2-3 కంప్లైంట్స్ కలిసి ఉంటే దాన్ని సిండ్రోమ్ అంటాం. మెటబాలిక్ సిండ్రోమ్ లో ఆ డిసీజెస్ లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా, క్యాన్సర్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది మనం లేడీస్ లో గమనిస్తామండి. సో ఈ కంప్లైంట్ ఉండడం వల్ల ఎర్లీగా పీరియడ్ వచ్చడం, ఎర్లీ మెనార్కీ అంటాం. పీరియడ్ వచ్చినా సరే కొంతమందికి ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, అసలు బ్లీడింగ్ అవ్వకపోవడం, కొంతమందికి అసలు పీరియడ్ రాకపోవడం, ఇవన్నీ కూడా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ లో సిమ్టమ్స్. వీటితో పాటు అన్వాంటెడ్ హెయిర్, గడ్డం పెరగడము, అండ్ ఆల్సో బాడీలో హెయిర్ పెరగడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తాం. అండ్ ఆల్సో ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వడం, బరువు పెరగడం, ఇవన్నీ కూడా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ లో వచ్చే మెయిన్ కాంప్లికేషన్స్ ఆర్ సిమ్టమ్స్. సో ఫర్దర్ గా మెయిన్ వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే కనుక ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ఫెర్టిలిటీ ఆర్ సంతానలేమికి మెయిన్ కారణం రీసెంట్ డేస్ లో పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో మనం గమనించినట్లయితే ఇంతకు ముందు పీసీఓడి ఆర్ పీసీ అంటే ఇన్ఫెర్టిలిటీ ఎప్పుడు మనం ఎక్కువ గమనించలేము. బట్ ఇప్పుడు వీధికి ఒకటి ఇన్ఫెర్టిలిటీ క్లినిక్స్ మనం గమనిస్తున్నాం. అంటే అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్ మనం ఇప్పుడు గమనిస్తున్నాం. దీనికి మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో మీరు ఎప్పుడైతే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేసుకుంటారో హెల్దీగా మీరు ఇంట్లోనే ఉండి మీ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ని రివర్స్ చేసుకోవచ్చు, హెల్దీగా బేబీని కన్సీవ్ అవ్వచ్చు. నెక్స్ట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మనం చెప్పుకున్నాం ఇంతకలా ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా ఈ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోయి లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో మనం ఏం చేయాలంటే కనుక కార్బ్స్ తగ్గించుకొని, షుగర్స్ తగ్గించుకొని, ఫ్రూట్స్ లిమిటెడ్గా తీసుకొని, ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని, ఎక్కువ ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటూ, గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకుంటూ, ఇలా మనం ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా మీల్ తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కంపల్సరీగా మనం రివర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లైకోజినోలైసిస్. సో గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటంటే జనరల్ గా మనకి గ్లైకోజెనిసిస్ జరుగుతుంది. అంటే మనం జనరల్ గా ఫాలో అయ్యేది ఏంటంటే ఫుడ్ తింటాం కదా, అది గ్లూకోజ్ కింద మారుతుంది, ఎక్సెస్ అంతా ఫ్యాట్ కింద లివర్ లో స్టోర్ అయిపోతుంది. దాన్ని మనం గ్లైకోజెనిసిస్ అంటాం. ఇక్కడ గ్లైకోజినోలైసిస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తూ మన బాడీ కావాల్సిన ప్రాపర్ గా బ్యాలెన్స్డ్ గా మీల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లివర్ లో ఏదైతే ఫ్యాట్ స్టోర్ అయిందో అది కరగడం మొదలవుతుంది. దీన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే మీరు ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తారో మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో 2 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది, ఇంకొకటి ఆల్ఫా సెల్స్. ఎప్పుడైతే మీరు ఫుడ్ తీసుకుంటారో అది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది, ఎప్పుడైతే గ్లూకోజ్ కింద మారుతుందో. ఎప్పుడైతే మీరు ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తారో మీ బాడీ గ్లూకోజ్ రాదు కాబట్టి
ఆల్ఫా ఎప్పుడైతే ప్యాంక్రియాస్ ఆల్ఫాస్ రెడీ అవుతాయో ఇవి లివర్లో ఎక్కడైతే మన గ్లైకోజన్ స్టోర్ అయిందో దాన్ని గ్లూకోజ్ కింద మార్చుకొని బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇలా చేయడం వల్ల లివర్ చుట్టూ ఫ్యాట్ కరుగుతుంది. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ అంతా కూడా కరగడానికి ఇది మనం ఫాలో అయ్యే సైన్స్, దట్ ఈస్ గ్లైకోజినోలైసిస్. సో ఏ ఫుడ్ తింటే జనరల్గా అది ఎలా రెస్పాన్స్ ఉంటుంది తెలుసుకున్నట్లయితే కనుక జనరల్గా మనకి మీరు అందరూ గమనించినట్లయితే జిమ్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా మజిల్ బిల్డ్ అవ్వాలి, ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి అంటారు జిమ్ ట్రైనర్స్. ఎందుకోసం అంటే ప్రోటీన్ ఫుడ్స్ ఎగ్స్ కానీ చికెన్ కానీ పన్నీర్ ఇవన్నీ ఏంటంటే గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటామో అది మనకి అమైనో యాసిడ్స్ కన్వర్ట్ అయ్యి మన బాడీలో మజిల్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రెయిన్స్, కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బ్స్ లైక్ రైస్ కానీ చపాతీలు కానీ ఇవన్నీ కూడా గ్రెయిన్స్ అన్నమాట. ఇవి మనకు డైరెక్ట్ గా ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి, ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, అంటే మనకి షుగర్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వడానికి మెయిన్ రీజన్ గ్రెయిన్స్. నెక్స్ట్ వెజీస్. వెజీస్ లో మనకి ఫైబర్ ఉంటుంది. మన బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి ఈ ఎనర్జీ కావాలన్నా ఫైబర్ కావాలన్నా కూడా మన ఫుడ్ ప్లేట్ లో ఎక్కువ వెజీస్ యాడ్ చేసుకున్నట్లయితే కనుక మనం వెల్నెస్ లోకి లీడ్ చేస్తాం. నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అంటే అవకాడో కానీ నట్స్, సీడ్స్, వీటిలో మనకి వైటల్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం కదా, హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే గుడ్ ఫ్యాట్స్ ని మనం ఫుడ్ లో యాడ్ చేసుకోవాలి. సో ఇవి ఫుడ్ అండి, ఎలా కన్వర్ట్ అవుతున్నాయో తెలుసుకున్నాం. ఇన్సులిన్ రెస్పాన్స్ చూసుకున్నట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఫుడ్స్, బెవరేజెస్, పాలిష్డ్ గ్రెయిన్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ అన్నది 10 ఉంటుంది. అంటే మీరు ఈ ఫుడ్స్ తీసుకుంటే వెంటనే ఇన్సులిన్ స్పైక్స్ అవుతాయి. అదే కనుక ట్యూబర్స్ తీసుకున్నట్లయితే పొటాటో కానీ స్వీట్ పొటాటో కానీ ఈవెన్ ఫ్రూట్స్ లో కూడా మనకి ఫ్రక్టోజ్ ఉంటుందండి, నథింగ్ బట్ షుగర్. సో ఈ ఫ్రూట్స్ తీసుకున్నా కూడా ఈ ట్యూబర్స్ తీసుకున్నా కూడా మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అన్నది 8 ఉంటుంది. వేరాజ్ వెజిటబుల్స్కి వచ్చేసరికి 4 to 6 ఉంటుంది ఇన్సులిన్ రెస్పాన్స్ అన్నది. సో వెన్ కంపేర్ టు రిఫైన్ కార్బ్స్ ట్యూబర్స్ ఉన్నట్టే కొంత బెటరే. వేరాజ్ ప్రోటీన్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ ఓన్లీ 2 ఉందండి. సో ప్రోటీన్ అంటే మీ అందరికీ తెలుసు నాన్ వెజ్ సోర్సెస్. ఇంకా వెజ్ సోర్సెస్కి వచ్చేసరికి పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ నట్స్ వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇన్సులిన్ రెస్పాన్స్ ఓన్లీ 2A ఉంటుంది. వేరాజ్ గుడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి అంటే ఎడిబుల్ ఆయిల్స్, గీ కానీ బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ వీటన్నిటిలో కూడా మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ 0. అంటే మీరు గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకొని మంచిగా ప్రోటీన్ కరెక్ట్గా పెర్ గ్రామ్ పెర్ కేజీ ప్లాన్ చేసుకుంటూ ఎక్కువ వెజెస్ యాడ్ చేసుకుంటూ లిమిటెడ్గా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్గా ఫుడ్ తీసుకుని అవుతారు. ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇన్సులిన్ స్పైక్స్ కంట్రోల్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కెన్ బి రివర్స్. ఆటోఫేజ్ అండి. సో మన వావ్ కమ్యూనిటీలో ఫాలో అయ్యే సైన్స్ ఏంటంటే ఆటోఫేజ్. సో ఆటోఫేజ్ ఏంటంటే నేమ్లోనే ఉంది ఆటోఫాగి, సెల్ఫ్ ఈటింగ్ అంటమాట. సో మన బాడీలో ఎప్పటికప్పుడు సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. సో ఈ డిగ్రేడ్ మెటీరియల్ అంతా కూడా న్యూ సెల్స్ తీసేసుకుంటాయి. సో దీనివల్ల ఏంటంటే యాంటీ ఏజింగ్ అనేది జరుగుతుంది బాడీలో. సో మొత్తం బాడీ అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ ఆటోఫేజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ద బెనిఫిట్స్ ఆఫ్ ఆటోఫేజ్ అంటే కనుక యాక్టివేషన్ ఆఫ్ యాంటీ ఏజింగ్ ప్రాసెస్, వెయిట్ లాస్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఆటోఫాగీలో బెనిఫిట్స్ అండి. సో ఆటోఫాగీ అనే సైన్స్ కి 2016లో హీ గాట్ నోబెల్ ప్రైజ్. ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ యోషినోరి ఒషిమి. ఇతను జపనీస్ సైంటిస్ట్ అండి. ఎక్స్టెన్సివ్ వర్క్ ఇన్ ఆటోఫాగీ మీద వర్క్ చేయడం వల్ల హీ గాట్ నోబెల్ ప్రైజ్. సో మీ అందరికీ తెలుసు నోబెల్ ప్రైజ్ అనేది చాలా ఉత్తమమైనది. అది రావాలి అంటే డెఫినెట్ గా ఎక్స్టెన్సివ్ వర్క్ చేస్తేనే నోబెల్ ప్రైజ్ గమనిస్తాం మనం. సో ఆటోఫేజ్ అంటే కనుక మొత్తం మన బాడీ అంతా కూడా క్లీన్ హౌస్ లాగా ఉంటుంది. సో మొత్తం రీసైకిల్ లాగా ఒక కంప్యూటర్ని ఎప్పుడైతే మనం రీసైకిల్ బిన్ కొడతామో అంతా క్లీన్ అయిపోతుందో అలానే ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ఆటోఫాగ్ అనేది వర్క్ అవుతుంది. ఒక 90 days కనుక మనం ఇలా ఫాలో అయినట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇంకా ఈవెన్ సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఆటోఫాగ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి రీసెంట్ స్టడీస్లో తెలుస్తుందండి. సో ఇన్ కమ్యూనిటీ వావ్ కమ్యూనిటీ వీ ఫాలో ఆటోఫాగి సైన్స్ అండి. సో మన కమ్యూనిటీ రిజల్ట్స్ అన్నిటి కూడా మెయిన్ కారణం వీ ఫాలో సైన్స్, ప్యూర్ సైన్స్, అంతా కూడా ప్యూర్ సైన్స్ అనమాట. సో ఎక్కడ కూడా మనం మీల్ని రీప్లేస్ చేయట్లేదు. ఎలా హెల్తీగా తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలి, మీ బాడీకి ఏం కావాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని వాటి మీద వర్క్ చేయడం ద్వారా హెల్తీగా కడుపు నిండుగా తింటూ ఇంట్లోనే బరువు తగ్గవచ్చు. ఓకే,
బరువు పెరగడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, మీ అందరికి తెలుసు కదా. సెడెంటరీ హ్యాబిట్స్ కానీ, సరిగా తీసుకోలేకపోవడం, ఫుడ్ తీసుకోలేకపోవడం, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్, ఫిజికల్ యాక్ట్ లేకపోవడం, ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కారణాలు. సో రూట్ కాజ్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, సో కమ్యూనిటీలో ఫాలో అయ్యే సైన్స్ ఆటోఫాగి. సో నెక్స్ట్ మనం ఫర్దర్గా ఏదైనా సొల్యూషన్ తీసుకోవాలంటే కనుక బయోమార్కర్స్ అంటాం. బయోమార్కర్స్ అంటే రీసెంట్ బ్లడ్ రిపోర్ట్స్, థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, T3, T4, THS ఎలా ఉన్నాయి, హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా. సో ముందు మనం ఆ రూట్ కాజ్ని అనాలిసిస్లో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. లివర్ ప్రొఫైల్ ఎలా ఉంది, LFT ఎలా ఉంది, డయాబెటిక్ ప్రొఫైల్, లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది, HbA1c అంటాం. అండ్ ఆల్సో హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, వైటమిన్ డెఫిషియన్సీ ఉందా. సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా తెలుసుకుంటే వాటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ ఇలా చేయడం అన్నది ఫంక్షనల్ లైఫ్ స్టైల్ అంటామండి. సో మీ రూట్ కాజ్ మీద వర్క్ చేస్తూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ చేసుకుంటూ ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అలవాటు చేసుకుంటే డెఫినెట్గా మీ యొక్క ఫ్యాట్ అనేది ఈజీగా తరుగుతుందండి. సో నెక్స్ట్ మన జనరేషన్ మనం ఇచ్చే ఏదైనా ఒక బెస్ట్ గిఫ్ట్ ఉందంటే కనుక అది హెల్త్ అండి, విత్ రియల్ ఫుడ్. సో ఎప్పుడైతే మనం హెల్త్ కరెక్షన్స్ చేసుకొని కొంచెం మనం రియల్ ఫుడ్ అంటే ఎక్కువ వెజీస్, ఎక్కువ ఇవన్నీ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో డెఫినెట్గా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారు. సో దట్ వాళ్ళకి మనం మంచి హెల్త్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో మీరు ముందు హెల్తీగా అవ్వండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ పేరెంట్స్కి స్వీట్స్ ఇష్టం అనుకోండి, ఇంట్లో స్వీట్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా స్వీట్స్ తింటారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా స్వీట్స్ ఎక్కువ తింటారు. అదే కనుక మీరు ఇప్పుడు కొన్ని కరెక్షన్స్ చేసుకొని మంచి ఫుడ్స్ ఏంటి, రియల్ ఫుడ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మీరు తినడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారు. మీరు హెల్తీ అవుతూ మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీరు హెల్తీగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం. సో కమ్యూనిటీలో మనకి నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. డాక్టర్స్ ఉన్నారు, నాన్ మెడికల్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఈవెన్ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు కూడా మనకి డైట్ ఫాలో అయ్యారండి. సో కమ్యూనిటీ రిజల్ట్స్కి మెయిన్ కారణం ఏంటంటే వి ఫాలో ప్యూర్ సైన్స్ అండి. సో మనం కొన్ని సక్సెస్ స్టోరీ డిస్కస్ చేద్దాం. డాక్టర్ అంజీ గారండి, తిను బిజీ హోమియోపతిక్ డాక్టర్, స్ట్రగుల్ విత్ హెల్త్. సో హెల్త్ కరెక్షన్స్ కోసం అని చెప్పి కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు. విత్ ఇన్ 90 to 120 డేస్లో ఆల్మోస్ట్ ఒక 30+ కేజెస్ రెడ్యూస్ అయ్యారండి. సో వెయిట్ అన్నది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది. సో ప్రీవియస్గా మనకి 110+ కేజెస్ వచ్చారు, ఇప్పుడు రీసెంట్గా అతను వెయిట్ అంటే 70-75 కేజెస్కి వచ్చారండి. అండ్ ఆల్సో డాక్టర్ ప్రియాంక గారండి, MD జనరల్ మెడిసిన్. సో తిను కూడా తన యొక్క బిజీ ప్రొఫెషన్లో హెల్త్ కరెక్షన్స్ చేసుకోవడం కోసం అని చెప్పి కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు. నౌ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ అండ్ వెల్తీ. ఎల్ఎన్ నరేష్ గారండి, తిను హౌస్ వైఫ్ మాట. మీ అందరికీ తెలుసు హౌస్ వైఫ్ అంటే నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. సో ఇంట్లో వర్క్స్, పిల్లల వర్క్స్, హస్బెండ్ వర్క్స్, వాళ్ళ వర్క్స్, ఈ యొక్క బిజీ షెడ్యూల్లో హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల హెల్త్ కరెక్షన్స్ కోసమని ఎల్ఎన్ నరేష్ గారు కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు. నౌ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ. డాక్టర్ విజయ్ గారండి, తిను కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ 120 కేజెస్ మన కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యారు. సో హెల్త్ కరెక్షన్స్ చేసుకొని ఇంట్లోనే ఉంటూ హెల్తీగా హోమ్లీ ఫుడ్ తీసుకుంటూ తన బరువు అంతటిని కూడా తగ్గించుకోవడం జరిగింది. బరువు పక్కన పెడితే అతను హెల్త్ కరెక్షన్స్ కూడా చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది. సో మన వావ్ కమ్యూనిటీలో ఫాలో అయ్యే అల్గారిథం 90 days అల్గారిథం ఫాలో అవుతాం. సో వాట్ ఈస్ 90 days అల్గారిథం అంటే కనుక ఒక 4 weeks కనుక లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే మీ బాడీలో చేంజెస్ మీరే గమనిస్తారు. 8 weeks కనుక మీరు కనుక లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా మీ యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్ బట్టి మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. ఒక 12 weeks కనుక మీరు ఫాలో అయితే మొత్తం రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా అబ్జర్వ్ చేస్తారు. ఆర్ యూ రెడీ? మీరు కనుక రెడీగా ఉంటే కనుక డెఫినెట్గా వీఆర్ రెడీ టు గైడ్ యూ అండి, హెల్ప్ యూ అండి. ఇంకా డెసిషన్ అన్నది మీ చాయిస్, ఐదర్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఇట్ ఈస్ వెరీ హై టైం అండి. సో మనకి నెక్స్ట్ 1 monthలో న్యూ ఇయర్ రాబోతుంది. ఈ 1 monthలో మీరు మంచి డెసిషన్ తీసుకొని ఒక రైట్ చాయిస్ తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మీ అందరికీ మీ హెల్త్ కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో దట్స్ ఇట్ అండి. సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, విల్ డిస్కస్ అండ్ విల్ అడ్రస్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. సో ఐ హోప్ ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. ఎందుకంటే మనకి సో చాలామంది సమ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి కనెక్ట్ అయ్యారు. సో నాన్ మెడికల్ వాళ్ళు ఉన్నారు, మెడికల్ ఉన్నారు. సో అందరికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడం ట్రై చేశాము. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి.
సో డెఫినెట్గా మీకు 1-on-1 కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీ డౌట్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హెల్దీగా గైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ సెషన్ లాస్ట్ వరకు అటెండ్ అవుతారో మీ అందరికి కూడా ఒక బోనస్ కూడా ఉందండి. అది నేను లాస్ట్లో మీకు రివీల్ చేస్తాను. సో నౌ దిస్ ఈజ్ టైమ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అండి. హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదంటే చాట్ బాక్స్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మెసేజ్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ అండి, నైస్ ప్రెజెంటేషన్ మెసేజ్ పెట్టారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మీరు అందరూ హెల్దీగా అంతా విన్నారు, బాగుంది. సో మీరు కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా ఇంట్లోనే ఉండి మీరు హెల్త్ కరెక్షన్స్ చేసుకోవచ్చు అండి. సో ఐ హోప్ మీరు అందరూ కూడా మంచి డెసిషన్ తీసుకుంటారని, ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ మంచిగా తీసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కొంతమంది క్వశ్చన్ అడిగారండి. సో పీసీఓడి ఎలాంటి డైట్ చెప్తారని చెప్పి క్వశ్చన్ అడిగారండి. సో పీసీఓడి చెప్పాను కదండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే కంప్లైంట్ అనమాట. సో దీన్ని మనం ప్రాపర్గా హెల్త్ కరెక్షన్స్ చేసుకోవాలంటే ముందు మీ బ్లడ్ రిపోర్ట్స్ చాలా అవసరం. సో మీ బ్లడ్ రిపోర్ట్స్తో మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కనెక్ట్ అవ్వండి. 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. సో ఆ కన్సల్టేషన్లో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మొత్తం మీ కేసు అంతా తీసుకుంటారు. సో దట్ మీ లైఫ్ స్టైల్ ఎలా తెలుసుకొని దానికి తగ్గట్టు మిమ్మల్ని మీ యొక్క ఏమైనా చేంజెస్ అడ్రస్ ఉంటే అవన్నీ అడ్రస్ చేస్తారు. డెఫినెట్గా పీసీఓడి అనేది రివర్సిబుల్ అండి. థ్యాంక్ యూ. సో డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది క్వశ్చన్ చేశారండి. సో డైట్ ప్లాన్ అంటే ఇక్కడ ఏం ఫ్యాన్సీ ఫుడ్స్ ఏమి ఉండవండి. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు, వరి అవ్వాల్సిన పని ఏం లేదు. అన్నీ కూడా హోమ్ ఫుడ్డే ఉంటుంది, అన్నీ కూడా అవైలబుల్ ఫుడ్డే ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్సీ ఫుడ్స్, ఆ ఫుడ్స్ తినండి, ఈ ఫుడ్స్ తినండి ఏమి ఉండదు అనమాట. రెగ్యులర్గా మీరు ఇంట్లో తినే ఫుడ్డే. సీడ్స్, నట్స్, ఫ్రూట్స్. ఫ్రూట్స్ లో కూడా కొన్ని మనకి చెప్పాను కదా, ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ అంటే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ మనం సజెస్ట్ చేస్తాము. అండ్ ఆల్సో ఎక్కువ వెజీస్ కానీ ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవే. హ్యాపీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, స్టమక్ ఫుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు. క్యాలరీస్ తగ్గించుకొని కడుపు మార్చుకొని ఇంకా రోజంతా అలానే ఉండాలనే ఏం లేదు. కమ్యూనిటీ నెంబర్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. మీరు హెల్తీగా రెసిపీస్ అన్ని కూడా ట్రై చేయొచ్చు. ఎంజాయ్ చేస్తూ ఈ ప్రాసెస్ మీరు కనుక ఫాలో అయినట్లయితే హెల్తీగా మీరు బరువు తగ్గే అవకాశం ఉంటుందండి. సో ఈజ్ ఇట్ హెర్బా లైఫ్ అని క్వశ్చన్ అడిగారండి. డెఫినెట్గా కాదండి, హెర్బా లైఫ్ అయితే కానే కాదు. సారీ, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఇక్కడ మనం ఎటువంటి రీప్లేస్మెంట్స్ చేయట్లేదండి. సో ఫుడ్ అన్నది మనకి లైఫ్ లాంగ్ మనం తినేది, మనం తింటాము, డెఫినెట్గా కావాలి కూడా. సో మనం ఫుడ్లో ఎటువంటి కరెక్షన్స్ చేసుకుంటే ఎలా హెల్తీగా బరువు తగ్గుతామో ఇవి జస్ట్ మనం గైడెన్స్ తెలుసుకొని ప్రాపర్గా లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే దాన్ని మనం ఫర్దర్గా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి మీకు వావ్ కమ్యూనిటీలో ఇంకొక కొత్త ఇంట్రొడక్షన్ కూడా జరుగుతుందండి. లాంజివిటీ అంటామండి. సో లాంజివిటీ అంటే ఏంటంటే వితౌట్ మెడిసిన్స్, మెడికేషన్ ఫ్రీగా ఎంతకాలం మనం హెల్దీగా బతుకుతాము. సో దాని మీద మన కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నారండి. ఇది మంచి కాన్సెప్ట్ మాట, లాంజివిటీ గురించి. సో దీనికి ఎవరైనా ఎలిజిబుల్ అండి. సో మీరు కనుక హెల్త్ కరెక్షన్స్ చేసుకొని హెల్దీగా ఉండాలనుకుంటే కనుక సో వావ్ గ్లోబల్ వాళ్ళు లాంజివిటీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. డెఫినెట్గా మీరు ఆ ప్రోగ్రాంలో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. సో మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు కనెక్ట్ అవ్వండి. సో వాట్ ఈజ్ లాంజివిటీ గురించి కూడా మీరు హ్యాపీగా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ వావ్ గోల్డెన్ 90 డేస్ ప్లాన్ కూడా కమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు కనుక సో ఎక్కువ వెయిట్ లేరు అనుకున్నట్లయితే కనుక హ్యాపీగా మీరు గోల్డెన్ 90 ప్లాన్ తీసుకోవచ్చు. సో వెయిట్తో సంబంధం లేకుండా హెల్దీగా లైఫ్ లాంగ్ మీరు ఉన్నంత కాలం హెల్దీగా వితౌట్ మెడికేషన్ మన ఫుడ్లోనే కరెక్షన్స్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే కనుక సో వావ్ లాంజివిటీ గురించి కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేసిన వాళ్ళతో కనెక్ట్ అయినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తారండి. సో తిరుపతిలో మనకి వావ్ లాంజివిటీ హబ్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఎవరైనా తిరుపతి లోకల్ ఉంటే కనుక మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫార్ అవే ప్లేసెస్లో ఉన్నా కూడా మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు కనెక్ట్ అయినట్లయితే మీకు ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో చాట్ బాక్స్లో నేను నా నెంబర్ మీకు మెసేజ్ పెడతాను. ఎవరికైనా కూడా డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ టు మీ. సో దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ అండి.
యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ టు మీ, ఆర్ మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కనెక్ట్ అయినా కూడా మీకు ఏమేమి కావాలన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. సో మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమి లేవంటే కనుక ఐ విల్ రివీల్ ద బోనస్ అండి. సో బోనస్ అంటే ఏంటంటే ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే కనుక విత్ రిపోర్ట్స్ మీద ఆల్రెడీ ఉంటే కనుక, సో మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళకి రిపోర్ట్స్ షేర్ చేయండి. డెఫినెట్గా మీకు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ఫస్ట్ 10 మెంబర్స్ ఓన్లీ అండి. సో రిమైనింగ్ పీపుల్ అయితే కనుక డెఫినెట్గా ఫ్రీ కన్సల్టేషన్ ఉండదు. డెఫినెట్ కన్సల్టేషన్ ఛార్జెస్ చేస్తారు. మీరు కనుక ఫస్ట్ 10 మెంబర్స్ ఎవరైతే కనుక రిపోర్ట్స్ ఉంటే కనుక కనెక్ట్ అవ్వండి. రిపోర్ట్స్ లేకపోయినా కూడా నో ప్రాబ్లం. వెంటనే మీకు లింక్ ప్రొవైడ్ చేసిన వాళ్ళని కనెక్ట్ అయినట్లయితే కనుక దే విల్ గైడ్ యూ, ఏ టెస్ట్ చేసుకోవాలో గైడ్ చేస్తారు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 2 days లో కనుక రిపోర్ట్స్ ఫస్ట్ ఇచ్చినట్లయితే కనుక, ఒక రిపోర్ట్స్ లేకపోతే బ్లడ్ టెస్ట్ చేసుకొని టుమారో మార్నింగ్ కానీ ఎల్లుండి కానీ టెస్టులు చేసుకొని మీకు మీ ఒక పర్సనల్ మీ యొక్క కోచ్తో కనెక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఈస్ బోనస్ అండి. సో డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ బోనస్ యూటిలైజ్ చేసుకోండి. సో వీలైనంత త్వరగా మీకు కోచెస్ని కనెక్ట్ అవ్వండి. సో మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే నెంబర్ ఆల్రెడీ నేను షేర్ చేశాను చాట్ బాక్స్లో. యూ కెన్ సీ మై నంబర్. సో ఇంకా మీకు ఏం డౌట్స్ లేవంటే కనుక యూ కెన్ ఎండ్ ద సెషన్ అండి. దట్ వాజ్ నైట్ ఇంటరాక్టివ్ సెషన్. సో అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యారు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్, హైదరాబాద్ నుంచి, రాంచీ నుంచి, యుఎస్ నుంచి కూడా కనెక్ట్ అయ్యారు. సో వన్స్ అగైన్ జస్ట్ చెప్తున్నానండి. సో మనకి మెయిన్ బరువు పెరగడానికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. బరువు పెరగడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫిజికల్ యాక్టివ్ లేకపోవడం, స్ట్రెస్, స్లీప్ అన్ని కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అన్ని ప్లేన్స్ లో వర్క్ చేసుకొని లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోవడం ఒక్కటే permanent solution. Stay healthy. This is Dr. Janardhan Murthy signing off from WOW Community. Thank you.